లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిందని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు స్తోత్రములు తెలియజేస్తూ ఉంటున్నాం తండ్రి. నిలబడిన నీ దాసుని కూడా నీవు మరుగుపరిచి నీ శక్తిని కుమ్మరించి నీవే మాతో మా అందరితో మాట్లాడుతున్నామని వేడుకుంటూ, నీకు మహిమకలంగా ఈ సభ జరగడానికి సహాయము దయచని వేడుకుంటూ, యేసు నామములో నీ శక్తిని కుమ్మరించి నీవే మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నశించిన దానిని, మనం చదువుకున్నటువంటి భాగం ఏంటంటే, ఇక్కడ నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. దేవుడి మాటను దీవించిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ మనం చదివినట్టుగా పరిశుద్ధ గ్రంథం లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనము ప్రకారము దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నశించిన దానిని వెదికి రక్షించుటకు యేసయ్య మనుష్య కుమారునిగా వచ్చాడు. హల్లెలూయా. మనుష్య కుమారునిగా సాక్షాత్తం యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి కుడి పాశాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎలాగొచ్చాడు? మనుష్య కుమారునిగా వచ్చాడు. హల్లెలూయా. మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి దేవుడు అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆయన తలపెట్టాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప అద్భుతములు, గొప్ప గొప్ప ఆశ్చర్యక్రియలు, గొప్ప గొప్ప ఇంకా ఎన్నో ఊహకు మించినటువంటి మేలు ఆశ్చర్య కార్యములు మన దేవుడు చేశాడు కదా. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర సేవ చేసి కేవలము 3.5 సంవత్సరం మాత్రమే సేవ చేసి ప్రపంచానంతా కూడా యేసు ప్రభు ఏం చేశాడు? కదిలించేశాడు. హల్లెలూయా. ఈ మనుష్య కుమారుడు లోకానికి వచ్చింది త్రాగడానికి, సుఖించడానికి, అబద్ధాలు ఆడడానికి, మోసం చేయడానికి, లేదంటే మనలాగా లోక సంబంధమైన జీవితం జీవించడానికి, ఆచారాలు పద్ధతులు లేదంటే లోక సంబంధమైన వాటికి తల వంచడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యవనస్తులైతేనేమి పెద్దలైతేనేమి ఏమంటారంటే, దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకు అంటే అన్నిటిని అనుభవించి అన్నిటినీ రుచి చూడడానికే దేవుడు మనకి జన్మనిచ్చాడు అని అంటారు చాలామంది. అంటే మోసం చేయొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, అవి చేయొచ్చు, ఇవి చేయొచ్చు, ఏదైనా సరే చేయొచ్చు అని అనుకుంటారు. లేకపోతే దేవుడు ఎందుకు ఈ జన్మ ఇవ్వాలి, లేకపోతే దేవుడు ఎందుకు ఈ జీవితం ఇవ్వాలి అని అనుకుంటారు చాలామంది. కానీ
వాక్యం సెలవిస్తూ ఉంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు. హల్లెలూయా. నశించిన దానిని అంటే కుళ్ళిపోయినటువంటి వాటిని, కృంగిపోయినటువంటి జీవితాన్ని లేవనెత్తడానికి సాక్షాత్తం దేవదూతలు రాలా, లేదంటే యేసు ప్రభు వేరే అసిస్టెంట్ని పంపలా, లేదంటే యేసు ప్రభు ఎవరన్నా సమూహాన్ని పంపలా. సాక్షాత్తము యేసుక్రీస్తు ప్రభువే దిగొచ్చాడు. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించిన దేవుడు మన దేవుడు. ఈ లోకంలో మానవులు తెలుసో తెలియక ఏమైపోతున్నారంటే రోజు రోజుకి నశించిపోతూ ఉన్నారు. రోజు రోజుకి జీవితాలు నశించిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి అంత్య దినాలలో చేరువవుతూ ఉన్నాం. అంత్య దినాలకు దగ్గరగా ఉంటున్నాం. ఏ క్షణంలో ఏమవుతుందో ఊహించలేని స్థితిలో మనం బ్రతుకుతున్నాం. నశించిపోతూ ఉన్నాం. జాగ్రత్త. దేవుడు అంటా ఉన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికే నేను వచ్చాను. ప్రియులారా, మనం గమనించినట్లయితే 100 మంది 100 గొర్రెలు పోతా ఉంటే ఒక గొర్రె ఏమైపోయింది? మార్గంలో నుంచి తప్పిపోయింది. ఆ ఒక్క గొర్రె కోసము దేవుడు పోతే పోనీలే అనుకున్నాడా? దేవుడు అనుకోలేదు. ఆ గొర్రె ముళ్ళ కంపల్లో ఉన్న ఆ గొర్రె, ఆ తెల్లటి గొర్రెకు మరకైనా మట్టైనా బుడదైనా దుమ్మైనా ఏదైనా సరే, దేవుడు 99 గొర్రెల్ని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ఆయన ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. ఆ ప్రయాస దేనికంటే ఆయనకు ఒక్కరు కూడా నశించిపోవడం ఇష్టమే లేదు. ఎవరు కూడా నరకానికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టమే లేదు. ఎవరు కూడా నరకానికి పాతాళానికి వెళ్ళి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అటువంటి స్థితి పొందుకోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకే సాక్షాత్తం తండ్రి తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. హల్లెలూయా. తండ్రి అనే దేవుడు ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడు, ఈ లోకాన్ని సమస్తం మాటతో చేసినటువంటి వాడు నీ కొరకు నా కొరకు మొదటగా ఇచ్చిన బహుమానం ఏంటంటే సాక్షాత్తం తన కుమారుణ్ణే, యేసుక్రీస్తు ప్రభువునే మన కొరకై ఆయన ఈ లోకానికి అందించాడు. మనం కూడా ఎన్నోసార్లు ముళ్ళ కంపల్లో ఉంటాం. మనం కూడా ఎన్నోసార్లు బురదలో ఉంటాం. ఎన్నోసార్లు లోకంలో కూరిపోయి ఉంటాం. కానీ దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతూ వచ్చాడు కదా. ఎన్ని వాక్యాలతో, ఎంతమంది సేవకులతో, ఎన్ని పాటలతో దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ, ఎన్నటికీ, ఎప్పటికీ ఆయన నిన్ను పోషిస్తూనే ఉంటాడు. ఆయన వాక్యంలో ఎండిపోయినట్టు ఎక్కడ లేదు. మన జీవితాలే ఎండిపోతాయి, మన జీవితాలు నశించిపోతాయి. దేవుడు అంటాడు, ఎడారిలో సైతం నేను నీకు నీళ్ళు ఇవ్వగలను అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎడారిలో సైతం దేవుడు నీకు నీళ్ళు ఇస్తాడు. నీ జీవితం ఎండిపోయిందని బాధపడుతూ ఉన్నావా? నీ జీవితము రాలిపోతుందని బాధపడుతూ ఉన్నావా? అయితే ఈ జీవజలము బుగ్గ యొద్దకు రా. ఈ జీవజలము నీకోసమే, ఈ జీవనది నీకోసమే. ఆ మనుష్య కుమారుడు నీ కొరకు వచ్చాడు. మనం చదివినట్టుగా లూకా 19:10 చదివినట్టుగా నశించిన దాన్ని వెతికి రక్షించుటకే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! తండ్రిని విడిచిపెట్టి, నువ్వెవరో తెలియదు ఆయనకి, నేనెవరో తెలియదు కదా, కానీ ఆయన తల్లి గర్భంలో రూపించబడక మునిపే నువ్వంటే ఆయనకు చాలా అంటే చాలా ఇష్టం. రాబోయే తరాలంటే కూడా దేవునికి చాలా ఇష్టం. రాబోయే తరతరాలన్నీ అంటే దేవునికి చాలా ఇష్టం. యుగ యుగములు దేవుడు స్తుతిస్తూ ఉండాలని, దేవుని మహిమ అందిస్తూ ఉండాలని దేవుని ఆశ. ఆయన చేసిన సేవ ఎంత గొప్ప సేవ అండి. 90 సంవత్సరాల వృద్ధాపం కలిగినటువంటి శారాకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అవునా కాదా? కుంటివానికి కాలనిచ్చాడు, గుడ్డివానికి చూపునిచ్చాడు, మగవారికి స్వరం ఇచ్చాడు, కుష్టివ్యాధితో బాధపడుతున్న వాడికి ఆ కుష్టివ్యాధి నుంచి విడుదల దయచేశాడు, 5 రొట్టెలు 2 చేపలు చేశాడు, కానాను విందులో నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అందుకే దేవుడు అంటాడు, ఒక మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం, దయచేసి ఎవరైనా చదవండి.
మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనుక. ఓ మనుష్యుడు చూచున్నాడు చాలమ్మ. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకి ఎటువంటి మచ్చలు లేవు. ఆ గొర్రెపిల్ల చాలా నీట్గా ఉంది, పరిశుద్ధంగా ఉంది. కానీ ఆ ప్రశస్తమైనటువంటి ఆ విలువైనటువంటి ఆ గొర్రెపిల్లకు నల్ల మచ్చలన్నీ వచ్చేసినాయి. ఆ నల్ల మచ్చలు అంటే మన పాపములే, మన దోషములే, మన అతిక్రమములే, మన మాటలే, మన ప్రవర్తనలే, మన క్రియలే, మన నడవడికలే. ఆ ఒక లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఏమైపోయింది? వధించబడింది. నీ కొరకు నా కొరకు ఆ గొర్రెపిల్ల మరణించింది. ఘోరమైన చావు మరణించింది. ఘోరమైన చావు. ఆ చావు ప్రపంచంలో ఎవ్వరికి రాలేదంటే ఇంతవరకు. అంత ఘోరమైన చావు, అంత వేదనకరమైనటువంటి చావుని దేవుడు పొందుకున్నాడు. ఎందుకంటే నీ మీద ఆయనకి దయ, నీ మీద ఆయనకి కృప, నీ మీద ఆయనకి జాలి, కరుణ, ప్రేమ, వాత్సల్యత. నువ్వు నవ్వుతూ ఉంటే ఆయనకి సంతోషం, నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన ఏడుస్తాడు. నీకు సంతోషం ఎక్కువైందనుకో ఆయన కూడా సంతోషం ఎక్కువైపోతుంది. నీకు 3 పూటల తిండి ఉందనుకో దేవుడు సంతోషపడతాడు. అబ్బా ఈరోజు నా బిడ్డకి 3 పూటల తిండి ఇచ్చాను నేను. అన్ని వేళలో అన్ని సమయాలలో నీతో పాటు ఆయన కూడా సంతోషిస్తుంది. ఎందుకంటే లోక పాపం ఆయన ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి నువ్వు పాపాత్మురాలు కాదు, పాపాత్ముడు కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదివినట్లయితే చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్పాను. చాలమ్మ. దేవుడు ఏమిస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడంట. ఇప్పుడు మనం ఒక వారం రోజులు బాగా రాత్రి పగలు కష్టపడి పని చేసామనుకోండి, మనం ఏం కోరుకుంటాం? వెంటనే ఏం కోరుకుంటామంటే బాగా నిద్రపోవాలి, విశ్రాంతి కావాలి, నాకు ప్రశాంతంగా ఉండాలి కదా. ఏదైనా ఒక చిన్న సౌండ్ వచ్చినా కూడా ఒప్పుకోం. ప్రశాంతంగా పనుకోనిండ్రా, నన్ను అన్నీ ఆఫ్ చేయండి అని అంటాం కదా, విశ్రాంతి కోసం. ఒక 2-3 రోజులు కష్టపడితేనే విశ్రాంతి కోరుకుంటున్నాం. మరి ప్రయాసపడి పరిగెత్తి లోకములో ఉన్న పాపము అనే బురదనంతా పూసుకున్నాం. లోకములో ఉన్నటువంటి పాపం అంతటిని కూడా ఒక బురద రూపంలో ఒంటి మీద అంతా పూసుకొని ఉన్నాం. దేవుడు అంటా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఒకరికి ఇద్దరికి కాదు దేవుడు చెప్పేది, సమస్త జనులకు దేవుడు చెప్తున్న మాట ఇదే. ఏం మాట? ప్రయాసపడి పాప భారము. ఈరోజు నీ భారము సిలువ మోయడానికి ఉండాలి. ఈరోజు నీ భారము దేవుని మాట వినడానికి ఉండాలి. ఈరోజు నీ భారము దేవుడు చెప్పినట్టు బ్రతకడానికి ఉండాలి. ఈరోజు నీ భారము దేవుడు చెప్పిన పనిని చేసే రీతిగా ఉండాలి. కానీ ఈరోజు నీ భారం ఎలాగుందంటే పాపముతో నిండినటువంటి భారం. పాపపు జీవితంలో ఏ పాపం చేస్తున్నావో నీకే తెలుసు, ఏం ఆలోచిస్తున్నావో నీకే తెలుసు. కానీ దేవుడు అంటాడు, ఒక మాట ఉంది చూడు, నా మాట నేను మీకు చెప్తాను. ఆ మాట చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం ఒకసారి ఆ మాట చూడండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించి వాళ్ళను అంతరేంద్రియములను పరీక్షించవాలని. చాలు. రెండు చెప్పాడు దేవుడు. ఏమని? హృదయమును పరిశోధిస్తాడు, అదే రీతిగా అంతరేంద్రియములను కూడా పరీక్షిస్తాడంట. అంటే ఒకవేళ నీ హృదయంలో నువ్వు మంచివాడిగా ఉండొచ్చు, కానీ అంతరేంద్రియములలో ఏం తప్పుందో
నీ నడవడికలో, నీ క్రియలో, నీ తలంపులలో, నీ చూపులో కదా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అంటా ఉన్నాడు, ప్రతీకారము చేయుట నా పని. ప్రతీకారము తీర్చుకునే దేవుడు మన దేవుడు. జాగ్రత్త. ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్నావా? పాపమే నీకు ఇంపుగా, ఇసోపుగా, ఎంతో సంతోషముగా నీకు పాపమే నచ్చిందా? దేవుడు అంటా ఉన్నాడు, ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను, హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. ఒక నీ ప్రవర్తనను బట్టి, వాని క్రియలను బట్టి, చాలు చాలు చాలు, ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నీ ప్రవర్తన ఎలాగుంది? పెద్దలను గౌరవిస్తున్నావా? నీకంటే వయసు ఎవరైనా పెద్దగా ఉన్న వారిని, కొంతమంది అయితే యవనస్తులు పేరు పెట్టి పిలుస్తారు కదా పెద్దవాళ్ళని. చిన్న పెద్ద తేడా ఉండదు. అయ్యా అన్నాడు, పెదనాయన అన్నాడు, లేదంటే నోటుకు వచ్చినట్టు పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఈ పెద్దోళ్ళు కూడా ఏమనుకుంటారంటే, అబ్బా వీడు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు అబ్బా అని వాళ్ళతో అనిపించుకుంటూ ఉంటారు. వాడు పెరిగి పెద్దయినా కూడా ఓరేనే అంటాడు లాస్ట్కి కదా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి దేవుడు నిన్ను పరీక్షిస్తాడంట. నశించిన దాన్ని వెతికి రక్షించిన దేవుడు, లోక పాపమును మోసుకొని పోయిన దేవుడు, ఆయన నిన్ను పరీక్షించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇంకా పాపములు తీసుకుపోయాలే దేవుడు, ఇంకా సంతోషం ఉందిలే, ఆనందం ఉందిలే, సమాధానం ఉందిలే అని అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పరీక్షిస్తాడు కూడా. నీ భారము దేని మీద ఉంది? యవనస్తులకి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే, బాగా చదువుకొని దేవుని వాక్యానికి లోబడుతూ, తల్లిదండ్రులకు లోబడి మంచి ప్రయోజకులు అవ్వాలి. కానీ ఈరోజు యవనస్తులు ఆ రీతిగా లేరు. మన కళ్ళ ఎదుటని ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఒకటి కట్టింగు, వాడి హెయిర్ స్టైలు, వారి డ్రెస్సు, వారి నడవడిక, వారి క్రియలు, వారి బూతులు, వారి మాటలు, వారి సెల్లులు, వారి రింగ్ టోన్లు, వారి వాట్సాప్ స్టేటస్లు. ఈ యవనస్తులు ఇవన్నీ చూస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఏదో పిల్లోడు లేనా, తెలుసో తెలియకట్ట పెట్టినాడు లే అని అంటారు కదా. కానీ ఆ పిల్లోడు రేపు ఏం చేస్తాడు? కుటుంబానికి బాధ మిగిలిస్తాడు. జాగ్రత్త. నీ కుమారుని కుమార్తెని కనిపెట్టుకొని ఉండు. ఒకరోజు ఇలాగే తాళమాపురం సైడ్ పోతా ఉంటే అక్కడ ఒక కోళ్ళ ఫ్యాక్టరీ ఉంది. నేను వెళ్ళిపోతా ఉన్నాను కడపకు పోదామని. సడన్గా ఒక బాబు ఆ కోళ్ళ ఫ్యాక్టరీలోంచి గేట్ దాటుకొని ఇటు పక్కకి అటుపక్క ఆడుకుంటా ఉన్నాడు మెయిన్ రోడ్లో. నేను నా కొద్ది పోతా ఉంటే వాడు సడన్గా అడ్డం వచ్చాడు. బ్రేక్ వేసాను, భయం వచ్చింది, బండి నిలబెట్టాను. వాళ్ళమ్మ అంతవరకు రాలే. ఎంతసేపు వస్తుందో చూద్దామని అక్కడే నిలబడుకొని ఉన్నా. వాడు ఆడుకుంటానే ఉన్నాడు, ఆ పక్కకి ఈ పక్క తిరుగుతానే ఉన్నాడు. రే లారీలో బస్సులో వస్తా ఎన్నిక్కి పోరా నాయన అని అంటే వాడు ఎన్నిక్కిపోయి కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళమ్మ బయటికి వచ్చి ఒక 15 నిమిషాల తర్వాత, ఏరా ఈడుండవు, నేను ఎత్తుకోబోతుంటే అప్పుడు నేను అరిచిన, అమ్మ తల్లి లోపల ఏం చేస్తా ఉన్నావు? నీ కొడుకుని బయటికి వదిలిపెట్టి. వాడు సడన్గా నా బండి అడ్డం వచ్చినాడు. అట్లే ఏ ఆటోకో లారీకో అడ్డం వచ్చింటే నీ కొడుకు పరిస్థితి ఏందమ్మా? చూసుకునేది లేదా? పిల్లల్ని కనిపెంచడము అని అరిచేసరికి ఆ అమ్మాయి అన్న సారీ అన్న, నేను సీరియల్ చూస్తా, పట్టించుకోలేదన్నా అనింది. ఏం చూస్తా అంట? సీరియల్ చూస్తా. ఈరోజు పిల్లలంతే ఆడుకుంటూ ఉంటారు, సంతోషంగా ఉంటారు, తల్లిదండ్రులు వారిని వదిలేస్తూ ఉన్నారు. యవనస్తులను కూడా అంతే. చదువుకునే పిల్లలే, వానికి అన్నీ తెలిసి జ్ఞానం బాగుంది అనుకుంటాం, కానీ రోజు రోజుకి నశించిపోతాడు. 100 మార్కులకైతే 35-40 మార్కులు వచ్చాయి, ఏం ప్రయోజనం ఉండదు. కష్టం విలువ తెలియదు, చదవాలని జ్ఞానం ఉండదు. మంచి స్థితికి వెళ్ళాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, నేను కూడా ఒక కారు కొనాలి, నేను కూడా ఒక మంచి ఇల్లు కొనాలి, నేను కూడా ఒక మంచి వైఫ్, మంచి పిల్లలు, నా పరిస్థితులు అన్నీ బాగుండాలి అనే ఆశ లేదు ఈరోజు యవనస్తులకి. తాగుదామా, తిరుగుదామా, ఎంజాయ్ చేద్దామా, ఇదే పరిస్థితిలో ఉన్నారు. అటువంటి యవనస్తులను మన కళ్ళెదురు ఎంతమందిని చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ప్రతిదీ కూడా పరీక్షించేవాడు. ఆయన పరీక్షించినప్పుడు నువ్వు కానీ ఓడిపోయావంటే ఆయన రాజ్యానికి పాత్రుడు కాలేవు. ఆయన పరీక్షించినప్పుడు ఆ పరీక్షలను పాస్ అయితే దేవుడు నిన్ను గొప్ప జనముగా
చేస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, తరతరములు ఆశీర్వదిస్తాడు. జ్ఞానము కొదవ ఏంటంటే నన్ను అడుగుడు మీకు జ్ఞానం ఇస్తాను కదా దేవుడు. ఏమ్మా మీకేం కొదవ ఉంటే దేవుని అడగండి, దేవుడు ఇస్తా అంటా ఉన్నాడు. కానీ ఈరోజు మనము అడగలేని స్థితిలో ఉంటా ఉన్నాం. ఈ ఇమ్మానుయేలైన దేవుడు నిరంతరము మనకు తోడుగా ఉండాలని మత్తయి సువార్త 1:23 మాట ఉంటుంది. ఇమ్మానుయేలుగా నిరంతరం మాకు తోడై ఉండటకు దిగి వచ్చిన యేసయ్య, ఆయన మన కొరకు దిగి వచ్చాడు. ఇమ్మానుయేలైన దేవుడు నిరంతరం అంటే మనం చనిపోయినా పిల్లల వరకు కూడా ఆయన ఏం చేస్తాడంట, తోడుగా ఉంటాడంట. హల్లెలూయా. తోడు నీడగా ఉండే దేవుడు మన దేవుడు. మనుషుల తోడులా కాదు, మనుషుల సహాయం చేసినట్టు దేవుడు చేయడు. దేవుడు చేసే సహాయము, దేవుడు ఉన్నటువంటి ఆ గొప్ప పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప స్థితిగా మారుస్తాడు. దేవుడు నమ్ముకున్నావా? యేసు ప్రభుని పూజిస్తున్నావా? యేసు ప్రభుని ఆరాధిస్తున్నావా? నమ్మి బాప్తిసం పొందుకున్నావా? అయితే శ్రమలు వస్తున్నాయని మందిరానికి వెళ్ళట్లేదా? బాధలు వస్తున్నాయని మందిరానికి వెళ్ళట్లేదా? నీ కుటుంబంలో ఎవరైనా మరణించారని మందిరానికి వెళ్ళట్లేదా? నీ కుటుంబంలో ఏదో వ్యాధి బాధలు రోగాలతో ఇబ్బందులతో అప్పులతో అవమానాలతో నిందలతో వీటిని బట్టి నువ్వు మందిరానికి వెళ్ళలేకపోతున్నావా? దయతో దేవుని దగ్గర క్షమాపణ అడుగు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలను పాస్ అయితే గొప్ప స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. పోయిన వారం మీకు అందరికీ చెప్పాను నేను బాగా. ఎవరి గురించి అంటే యోబు గురించి. యోబుకున్నటువంటి ఆస్తి అంతా కూడా పోయింది. 7 మంది కుమారులు, 3 కూతుర్లు కదా, ఆస్తి అంతా పోయింది. సైతాను యోబు మీద ప్రభావితం చేసింది, యోబుని కూల్చేసింది, కుమారులను చంపేసింది, కూతుర్లను చంపేసింది, ఆస్తి పాస్తులు అన్నిటి పోయాయి. ఎంతో ధనవంతుడు యోబు. కానీ సైతాను దేవుడు అనుమతించాడు సైతానికి పరీక్షించమని. యోబు 0కి వచ్చేసాడు. యోబు అన్న మాట ఏంటి? నేను నా తల్లి గర్భంలోని దిగంబరునే వచ్చి తిని దిగంబరుడుగానే మిగిలిపోయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామముకే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏదో కోల్పోయావని, ఏదో పోయిందని బాధపడుతున్నావేమో. ఒక్కసారి మోకరించి దేవుని అడుగు, ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీకే స్తుతి ప్రభువా అని దేవుని సన్నిధిలో నిలబడు. ఎక్కడంటకు నిలబడొద్దు, వ్యర్థమైన చోటు నిలబడొద్దు. సాంగత్యం, మంచి ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్స్ని పెట్టుకో. చెడు స్నేహితులను పెట్టుకొని చెడు జీవితంలోకి పాత్రులు అవ్వద్దు. జాగ్రత్త, మేలుకొని బ్రతకండి. కుటుంబ జీవితాలు సైతానుగాడు పతనం చేయాలని చూస్తాడు. కానీ నువ్వు దేవుని నమ్ముకుంటే దేవుడి కుటుంబానికి తోడుగా ఉంటాడు. ఆయనకు అసాధ్యమైన లోకంలో ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన సమాధి గెలిచిన వాడు, మరణపు ముళ్ళును విరిచిన వాడు, మృత్యుంజయునిగా 3వ దినమున తిరిగి లేచిన వాడు మన దేవుడు కదా. మృత్యుంజయుడు ఆయన, గొప్పవాడు. మనం చేయలేము ఆ పని. నువ్వు చచ్చిపోయి తిరిగి లేగలుగుతావా? నీ వల్ల అవుతుందా? ఒకవేళ చనిపోయి తిరిగి లేచావు అనుకుందాం. తిరిగి లేచి 40 దినాలు తిరగలుగుతావా? అందరికీ కనబడకుండా. కానీ దేవుడు చేసే క్రియలు మనకు ఊహకందనివి. యేసు ప్రభు సమాధి తెరవబడి ఉంటే ఈ 3 స్త్రీలు లోపలికి వెళ్ళి అక్కడ యేసు ప్రభు శరీరాన్ని చూసారా? ఏమైనా అమ్మా, యేసు ప్రభు శరీరం అక్కడ ఉందా? ఆ సమాధిలో లేదు. కేవలం ఏమున్నాయి? వస్త్రాలు మాత్రమే. ఆ తెల్లటి వస్త్రాలు మాత్రమే, ఆ చుట్టినటువంటి గుడ్డలు మాత్రమే అక్కడ ఉన్నాయి. యేసు ప్రభు శరీరం కూడా నేటికి ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. ఆయన జీవించాడని బైబిల్ చెబుతుంది, ఆయన బ్రతికి ఉన్నాడని బైబిల్ చెబుతుంది, ఆయన సేవ చేశాడని బైబిల్ చెబుతుంది, ఆయన మరణించాడని బైబిల్ చెబుతుంది, ఆయన తిరిగి లేచాడు అని బైబిల్ చెబుతుంది, ఆరోహణమై తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాడని బైబిల్ చెబుతుంది. కానీ ఆయన శరీరము ఎక్కడుందో ఎవరికి ఇంతవరకు తెలియదు. హల్లెలూయా. అంత గొప్పవాడు మన దేవుడు, అంత మరుగు చేసేవాడు మన దేవుడు. ఈరోజు నీ పరిస్థితులను దేవుడు మార్చలేడా? ఈ లోకంలో మహా అంటే
60 లేదా 70 సంవత్సరాలు, లేదంటే 80 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలను జీవించినా యేసయ్య లేని జీవితం ఆ జీవితము వ్యర్థం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు లేని జీవితం వ్యర్థం. యేసు ప్రభుని సేవిస్తున్న మనం, యేసు ప్రభుని ఆచరిస్తున్న మనం, యేసు ప్రభుని కొనియాడుతున్న మనం ఎంతో ధన్యులం, ఎంతో ధన్యులం. ఆ ధన్యకరమైన జీవితం నీకు కావాలా? నువ్వు ఎవరివైనా సరే ఒకసారి యేసు ప్రభు నమ్ముకో. యేసు ప్రభు నమ్ముకొని ఒకసారి యేసు ప్రభు ఎలాంటి వాడో తెలుసుకో. యేసు ప్రభు పరిశుద్ధుడు, నిత్యం వేవేల దూతలతో కొనియాడబడుచున్న నా తండ్రి, కన్యక గర్భములో జన్మించిన వాడు, ఏ పాపము లేనటువంటి వాడు. వాక్యంలో ఒక మాట ఉంది, ఏ పాపమైనను ఆయన ఎదుట లేదంట. ఏ పాపము, ఒక్క పాపము లేదంట. ఆయన కన్ను దృష్టిలో కూడా పాపం లేదు. మన కన్నులన్నీ పాపమే కదా. మోహము చూపు, కామము చూపు, కామ కోరికలతో చూపు. ఇటీవల కాలంలోనే వెస్ట్ గోదావరి అనుకుంటా, ఒక అమ్మాయి చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని ఒక ఆటో డ్రైవర్ ఏం చేశాడంట, కిడ్నాప్ చేశాడు కదా. ఇంతవరకు ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు. పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఎలాగుందో తెలియదు. అట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి లోకంలో. కానీ నీ బిడ్డలు బాగున్నారు కదా, నీ కూతురు బాగుంది, నీ కొడుకులు అందరూ నీ కళ్ళ ఎదుట సంతోషంగా ఉన్నారు కదా. అన్నీ చేతులు కాలేక ఆకులు పట్టుకునే బదులు చేతులు కాలక ముందే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవునిలో మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉండు. నీ పిల్లలు ఎదుగుతారు, మంచి ప్రయోజకులు అవుతారు, గొప్ప స్థితికి వెళ్తారు. 25-30 సంవత్సరాలు వచ్చినాక పాస్టర్ కాడికి వచ్చి, పాస్టరయ్యా నా కొడుకు పిచ్చోని మాదిరి అయిపోయినాడు పాస్టరయ్యా, అన్ని అలవాటైనాయి పాస్టరయ్యా, మానుకోలేక ఉన్నాడు పాస్టరయ్యా అంటే పాస్టరయ్య ఏం చేస్తాడు తల్లి? అమ్మా, 30 సంవత్సరాలు పెంచిన నీ మాటే నీ కొడుకు లేదంటే పాస్టరయ్య మాట నీ కొడుకు వింటాడా? కానీ ఎవరి మాట వింటాడు నీ కొడుకు, నీ కూతుర్లు ఎవరి మాట వింటారంటే, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ బంధువులు ఎవరి మాట వింటారంటే దేవుని మాట మాత్రమే వాళ్ళు వింటారు. దేవుని మాట కంటే ఏ దానికి ప్రార్థన. దేవుడు మాట్లాడితే ఎంత గొప్ప వాడైనా సరే వంగాల్సిందే, యేసు నామములో మోకరించాల్సిందే. యేసు ప్రభు కంటికి కనపడితే, చెవికి వినపడితే, నా నామమును అనేక మంది ఏం చేస్తున్నారంట, మోకరిస్తూ ఉన్నారు. ఈరోజు యేసు నామములో నీవు నేను ఆయన మందిరంలో కూర్చొని ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నటువంటి అమూల్యమైన విలువైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎంతకాలం పాపములను జీవిస్తావు? ఎంతకాలం వ్యసనకరమైన జీవితం జీవిస్తావు? ఎంతకాలము ఇదే లోక సంబంధమైన జీవితం జీవిస్తావు? ప్రేమైన అన్న, చెల్లి, తమ్ముడా, అయ్యా, దేవుని కనికరము, దేవుని మీద నీ కనికరం లేదా? అంత ఘోరమైన చావు నీ కోసం చనిపోయినటువంటి దేవుని మీద నీకు కనికరము లేదా? దయ లేదా? కానీ ఆయన నీ మీద దయ చూపిస్తూ ఉన్నాడు, నీ మీద ఆయన కరుణ చూపిస్తూ ఉన్నాడు. ఆయన చల్లని చూపు నీ మీద ఉంది కాబట్టే నేటికి నువ్వు బ్రతికే ఉన్నావు. నువ్వు చెడ్డోడువైనా, నువ్వు రౌడీ షీటరు అయినా, నువ్వు ఎవరివైనా సరే, మీసాలు తిప్పేవాడువైనా, తొడగొట్టేవాడువైనా, దేవుని కృప లేకపోతే నువ్వు బ్రతకలేవు. ఎంతోమంది నేను గొప్పవాణ్ణి, నాకంటే రౌడీ వాళ్ళు లేడు, నాకంటే గొప్ప లేడన్న వాళ్ళందరూ ఈరోజు సమాధులలో అనుకున్నారు కదా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ బలం ఏ పాటిది? దేవుడు అనుకుంటే నీ బలం ఏ పాటిది? నశించిన దాన్ని వెతికి రక్షించే దేవుడు మన దేవుడు. నీ బలము ముందర ఆయన బలము ఒకటి కాదు. ఆయన మరణించి తిరిగి లేచాడు నిన్ను రక్షించడానికి. నీ బలము ఎవరి కోసం వాడాలా? దేవుని కోసం వాడు. నీ శక్తి దేవుని కోసం వాడు. దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం జీవించు, దేవుని కోసము మరణించు. ఆయన యందు సంపూర్ణముగా నమ్మండి. ఆయన యందు సంపూర్ణంగా దీనులై తగ్గించుకుని విధేయులై జీవించండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అనేకమైన వాక్యాలతో దేవుడు మనం బలపరుస్తూ ఉన్నాడు. ఒక్కసారైనా కళ్యాణ్ బాబు ఇంత కష్టపడుతూ ఉన్నాడు, దేవుని సేవ చేస్తూ ఉన్నాడు,
యవనస్తుడు, బలమైన వాడు, మందిరానికి వెళ్దాము, కూర్చుందాము అనే ప్రేరేపణ రావట్లేదా? ఎంత వాక్యం వింటున్నా, ఎంత మంచి పాటలు పాడుతున్నా కూడా హృదయంలో చలనం లేదా? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మందిరానికి వస్తే నేను సంతోషిస్తా, నా దేవుడు కూడా సంతోషిస్తాడు. నా దేవుడు ఇంకా ఎక్కువ సంతోషిస్తాడు నువ్వు ఆయన మందిరానికి వస్తే. ఆయన యొద్దకు రా, ఆయనను విడవద్దు, ఆయన చెయ్యి ఎప్పుడు విడవద్దు. ఆయనతో పాటు సాంగత్యం పెట్టుకొని జీవించు. సేవకులతో మనకు పని లేదు, దేవునితో మనకు పని. దేవుని దగ్గరికి రా, ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చుచున్నా ఏందంట? ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చుచున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరొద్దకి? కళ్యాణ్ యొద్దకా? ఏమ్మా, ఎవరొద్దకంటమ్మా? కళ్యాణ్ వద్దకు వచ్చే కళ్యాణ్ ఏమైనా మీ పాపాలు క్షమించగలుగుతాను? అంత సీన్ కళ్యాణ్కి ఉంది అమ్మా. కళ్యాణ్ మహా అంటే గొంతు చించుకొని వచ్చే వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు, అంతే. అంతకు మించి ఇంకేం చేత కాదు కళ్యాణ్కి. ఎవరన్నా ఏమన్నా అంటే గమ్మున తల ఉంచుకొని పోతాడు, ఇంగిలు మూసినా తీడ్చుకొని పోతాడు, తిట్టినా పోతాడు, ఎంతైనా సరే అణిగిపోతూ ఉంటాడు కళ్యాణ్, అంతే. ఇంకేం చేత కాదు కళ్యాణ్కి. కానీ దేవుని యొద్దకు వస్తావా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నా యొద్దకు వచ్చు వారికి నేను విశ్రాంతినిస్తా అంటున్నాడు. హల్లెలూయా. కళ్యాణ్ బాబు దగ్గరకు వస్తే ఏం రాదు, కేవలం వాక్యం వినొచ్చు, పాటలు పాడొచ్చు, స్తుతించవచ్చు, గణపరచచ్చు, అంతే. కానీ దేవుని దగ్గరకు వస్తే శాంతి, సమాధానం, విశ్రాంతిని దేవుడు మనకిస్తా అంటున్నాడు. ఒక్కసారి యేసు ప్రభుని రుచి చూచి చూడు. ట్రై జీసస్. యేసు ప్రభుని ఒకసారి ట్రై చేయి. యేసు ప్రభుని ఒకసారి నీ హృదయంలోకి ఆహ్వానించు. గొప్పగా నేను దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. త్రాగుబోతులను మార్చిన దేవుడు, విధవరాన్లకు క్షేమముగా ఉంచిన దేవుడు, వ్యాధి బాధల రోగాలతో వారికి స్వస్థత ఇచ్చిన దేవుడు, రౌడీ షీట్లను మార్చిన దేవుడు, ఖైదీలను మార్చిన దేవుడు, ఎంతో గొప్ప గొప్ప వారిని, దేనికి పనికి మాలిన వాళ్ళందరినీ కూడా దేవుడు మార్చి ఈరోజు ఆయన నిలబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఏ సేవకునైనా, ఏ సేవకుని సాక్ష్యమైనా వినండి. ఆ సేవకుడు చెప్పే మొదటి మాట ఏంటంటే, నేను లోకములో పనికి మాలిన వాళ్ళను అంటాడు. పనికి మాలిన వాడే దేవునికి ఇష్టం. పనికొచ్చే వాడిని దేవుడు ఏం చేస్తాడంటే, నీతిమంతుల కొరకు రాలే ఆయన. పనికొచ్చే వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారికి చిన్న చిన్న బాధ్యతలు అప్పగిస్తాడు. పనికి మాలలోనికే దేవుడు అన్ని భుజం మీద పెడతాడు. ఆ పనికి మాలలోడు సస్తా ఉంటాడు, ఇంకా సస్తా మొయ్యలేక. ఆ భారం, అంత భారం. నాకు కూడా నా సేవ ప్రారంభ దినాలలో, నేను సేవ చేస్తున్న ప్రారంభ దినాలలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు నేను కూడా అనుకున్నా, ఈ సేవ ఇంకా మానేద్దాం, నా వల్ల కాదు, నేను చేయలేను ప్రభా, నేను పనికి మాలలోని ఎందుకు నాకు ఇంత బరువు పెట్టినావు నా మీద, నా వల్ల కాదు ప్రభా, నేను దరిద్రుని, నేను సేవ చేయలేనులే, నాకు టీవీ ఛానల్ ఇచ్చినావు కదా, దాన్ని చూసుకుంటా ఉంటాలే, నేను వెనక్కి వెళ్ళిపోతా ప్రభా, నా వల్ల కాదు ప్రభా. దేవుడు అన్నాడు, రే నేను పరీక్షిస్తున్నా, పరీక్షలో నువ్వు పాస్గా అన్నాడు. వెంటనే ప్రభు చెప్పిన మాటకు లోబడ్డా. ₹1 లేదు నా దగ్గర, ₹1 లేదు. నా ఛానల్ కూడా అంతంత మాత్రాన్ని జరిగేది నేను వచ్చిన కొత్తలో. అప్పుడప్పుడే నా ఛానల్ కొంచెం ఫేమస్ అయింది. దేవుని కృపను బట్టి అన్నీ అయిపోయాక దేవుడు గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అదే ఈ మందిర నిర్మాణం. క్రిస్మస్కి ఈ మందిరం పూర్తి చేయలేమనుకున్నా నేనైతే ఇది క్రిస్మస్కి. కానీ దేవుని కృపను బట్టి అన్నిటిని దేవుడు సమకూర్చాడు. మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగునని వాక్యంలో ఉంది. మేలు జరుగుటకై సమస్తము సమకూడుతాయి. దేవుడు మేలు చేయాలనుకుంటే నీ వల్ల నువ్వు అసలు ఏం చేయడం అవసరం లేదు, గమ్మున పక్కన కూర్చుంటే చాలు, దేవుడు అన్నిటినీ సమకూరుస్తాడు. అన్నిటినీ దేవుడే ఐక్యత చేస్తాడు. దాదాపుగా ఈ మందిరము అంతా అయిపోయి వచ్చేంత వరకు కూడా నాకు సిమెంట్ అయిన కడ్డీలైన ముఖం కూడా తెలియదు. ఊరికే ఫోన్ చేయడము, సిమెంట్ పంపి కడ్డీలు పంపి, అంతే. అప్పే, ఒక మాటతో అప్పు, మళ్ళీ అప్పుని తీర్చుకుంటూ వచ్చానులేండి, అది వేరే విషయం. కానీ ముక్కు ముఖం తెలియని వ్యక్తికి
ఒక వ్యక్తి ఏం చేశాడు, నాకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా పంపించాడు. దాని అర్థం ఏంటంటే దేవుడే మేలు చేయాలని ఆశ కలిగినప్పుడు అన్నిటినీ ఆయనే సమకూరుస్తాడు. హల్లెలూయా. ఆయన సమకూర్చేవాడు. ఆయన మందిరంలో మనల్ని సమకూరుస్తాడు ఆయన. ఒకవేళ ఈరోజు ఈ మందిరం ఖాళీగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజున ఈ మందిరము సమృద్ధిగా దేవుడు నింపుతాడు. ఈ మందిరాన్ని దేవుడు బలపరుస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఏముందంటే జీవనది ఉంది, వాక్యం ఉంది, దేవుని ప్రసన్నత ఉంది, దేవుని వెలుగుంది. ఇక్కడ చాలా మంది చెప్పారు కదా సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాలు. ఈ 3 సంవత్సరాలు ఎంత సేవ చేశానో ఎంతో సంతోషం వేస్తుంది నాకైతే. ఎంత సేవ, ఎంత ఆశీర్వాద భోజనాలు, ఎంత ఆత్మీయ ఆహారము, ఎన్ని పాటలు, ఎన్ని వర్తమానాలు. ఏమీ లేని స్థితిలో నుంచి కదా, ఊరికే నల్ల మట్టి మీద ప్రారంభం చేసాం, పట్ట కప్పుకొని 2 లైట్లు కట్టుకొని ప్రారంభ దినాలలో. తర్వాత రోజు రోజుకి దేవుడు చిన్న స్టేజీ, తర్వాత 2 రూములు, మళ్ళీ ఈ రూము, మందిరం చుట్టూ గోడలు, కాంపౌండ్ వాళ్ళు, బ్రిడ్జి, బాప్తీసం తోటి, ఇట్లా దేవుడు పరిస్థితులను బట్టి ఆయన అంచెలంచెలుగా ఆయన దీవిస్తాడు. ఆయన దీవించినప్పుడు ఆయన దీవెనలు మనం ఆపలేం, మన వల్ల కాదు. ఇంకా అంత వాక్యంలో ఒక మాట ఉంది, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆయన మన మీద కుమ్మరిస్తాడంట. నువ్వు పట్టుకోలేవు, ఆయన దీవించాడంటే, ఆశీర్వదించాడంటే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, నశించిపోయి ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, నేను చెబుతున్న ఒక సేవకునిగా, ఒక యవనస్తునిగా, ప్రయాసపడి పాప భారం మోసుకోవద్దు, లేనిపోని శాపాలు తెచ్చుకోవద్దు, లేనిపోని దూషణకరమైనటువంటి లోక సంబంధమైన జీవితానికి అతుక్కుపోవద్దు. ఒకసారి యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. ట్రై జీసస్. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీ వ్యాధి బాధ నుంచి దేవునికి విడుదలిస్తాడు. అది ఏ వ్యాధైనా, అది ఏ వ్యాధైనా, నడుము నొప్పి అయినా, కాళ్ళ నొప్పి అయినా, తలనొప్పి అయినా, గుండె నొప్పి అయినా, క్యాన్సర్ అయినా, టీబీ అయినా, ఎయిడ్స్ అయినా, షుగర్ అయినా, ఏ వ్యాధి అయినా సరే, కరోనా అయినా సరే, లాస్ట్కి దేవుడు అనుకుంటే, ఆయన కృప మన మీద ఉంటే ఏ వ్యాధి బాధ రోగము మనల్ని ఏలుబాటు చేయలేదు. ఏది కూడా మనల్ని ఏలుబాటు చేయలేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన యందు నమ్మకం ఉంచావా? ఆయన యందు నమ్మకం ఉంచి దేవుని కోసం బ్రతకాలి అని ఆశ కలిగి జీవిస్తున్నావా? ఆయన యందు ఒక ప్రణాళిక కలిగి ప్రభు కోసం ఒక గురి కలిగి ఒక పని చేయాలని నిశ్చయించుకున్నావా? నువ్వు ఎక్కడున్నా, ఏ ఊరు పోయినా సరే, ఈరోజు ఒక పండగ జరుగుతూ ఉంది కాబట్టి అందరూ, చాలామంది బంధువులందరూ ఊరికి వచ్చారు, బాగా సంతోషమే. కానీ బంధువులందరూ పిలుచుకొచ్చారు, కానీ వారిని దేవుని మందిరానికి నడిపించి ఇంకెంత బాగుండునో. దేవుని మందిరానికి నడిపించి దేవుని స్తుతిస్తూ ఉంటే ఎంత బాగుండునో. కానీ ఈరోజు అట్లాంటి స్థితిలో లేవు. ఈ లోక సంబంధమైన వాటిని కోసము నువ్వు దేవుణ్ణి దూరం చేసుకుంటే చాలా నష్టపోతావు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవునికి అవకాశమే. దీపం ఉండగానే ఇంటి సరి చేసుకొని ప్రతిసారి చెప్తా నేను, దీపం ఆరిపోయాక చీకటిలోని దీపంను నువ్వు వెలిగించుకోలేవు. అందుకే దీపం ఆరిపోకముందే ఆ దీపాన్ని కాపాడుకో. 2 చేతులు అడ్డం పెట్టి ఆ దీపాన్ని వెలిగేలాగా చూసుకో. దేవుని దగ్గర నీ సంబంధము, దేవునితో అనుబంధం కలిగి జీవించండి. నా మందిరంలో సంతోషం ఉందన్నాడు దేవుడు. తినుము తాగుము సుఖించుమని దేవుడు చెప్పలే. తాగు తందనలాడు ఎంజాయ్ చేయని దేవుడు చెప్పలే. దేవుడు చెప్పింది ఏంటంటే, నా మందిరంలో సంతోషం ఉంది, మందిరంలో సంతోషం ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని నేను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడతావా? ఆయన పిలుపుకు తల ఉంచుతున్నావా? ఆయన పిలుపుకు, ఆయన వైపు చూసి ప్రభువా 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 అని తల వంచుకొని దేవుని స్తుతిస్తున్నావా? లేదంటే తల ఎత్తి గర్వంతో ఈరోజు కాకపోతే రేపులే, నువ్వు ఒక్కనివైనా దేవుని, ఓయమ్మ ఎంతోమంది ఉండాలే మాకు అని అంటావా? నీ ఇష్టం, అది నీ ఇష్టం. చెప్పడం నా బాధ్యత, దేవుని గురించి వినడం నీ బాధ్యత. నువ్వు వింటే నమ్మి రక్షణ పొందిన వాడు ఏమవుతాడంట? పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. నమ్మని వాడు నరకానికి పాత్ర అవుతాడు. 2 దారులు ఉన్నాయి, ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఏ దారి కావాలో ఆలోచన చేసుకో. ఏ దారిలో వెళ్తే నీకు క్షేమమో నీకు బాగా తెలుసు. ఏ దారి మీకేం తెలివేం తక్కువేం లేదు. గొడవ పెడతాం,
భార్య భర్త బాగా సంతోషంగా ఉంటే అత్త పోయి మధ్యలో చిన్న పుల్ల పెట్టింటది, ఏమని, సుర్రా నీ భార్య నాకు అన్నం పెట్టలే అయిపోద్ది అంటది. అంతే, అయిపోయా. అంతవరకు భార్య భర్తలు నవ్వుకుంటూ ఉంటారు బాగా కిక్కి. అప్పుడు ఈ అత్త పోయి ఏమంటది అంటే, సుర్రా ఈ పొద్దు నీ భార్య నాకు అన్నం పెట్టలే అంటే అయిపోయా, గొడవ అయిపోయింటది అలా. మనుషులకి ఏం జ్ఞానం ఏం తక్కువేం లేదు. ఏమ్మా చాలా గొప్పోళ్ళు మనుషులు, పెద్ద తెలివిపరులు. వాటం పడితే దేవునికే చెప్తారు, నేనే నీ జ్ఞానం ఇచ్చే చెప్పు అంటారు. అంత జ్ఞానం ఉంది మానవుల కాడ. కాబట్టి విర్రవేయొద్దు, గర్వపడద్దు, అహంకారమైనటువంటి హృదయము మనకొద్దు. దీనత్వం కలిగి సాత్వికము కలిగి దేవుని వైపు చూడండి. దేవునితో సంబంధం కలిగి జీవిస్తే ఆయన మనల్ని పర్వతముల మీదకి, ఉన్నతమైన శిఖరం మీదకి ఆయన మనల్ని తీసుకెళ్తాడు. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు నమ్మకం ఉంచండి, ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. మోకరించండి.